వెల్కమ్ టు ది నెక్స్ట్ సెషన్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మనం లాస్ట్ సెషన్లో మనం ఏం చేసాం, కంట్రీ సైడ్ ఎలా ఉంది అనేది చూద్దాం అనుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్లో. సో కంట్రీ సైడ్ ఎలా జరిగింది, రెబలియన్ ఇన్ ద కంట్రీ సైడ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో అంటే మీకు అడుగుతారు సిటీస్లో ఎట్లా జరిగింది ఈ మూమెంట్ అండ్ కంట్రీ సైడ్లో ఎలా జరిగింది అని అడుగుతాడు. సో మీకు అది క్లారిటీ రావాలి. ఓకే, కంట్రీ సైడ్ అంటే ఏంటమ్మా, విలేజెస్ అలా అట్లాంటి లెస్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాస్ని, విలేజెస్ని, వాటిని మనం కంట్రీ సైడ్ అంటాం. సో ద సిటీస్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్ప్రెడెడ్ టు ద కంట్రీ సైడ్. సో సిటీస్లో మొదలైందని ఆల్రెడీ చదువుకున్నాం కదా ప్రీవియస్ లెక్చర్లో. సిటీస్ నుండి అది ఎక్కడికి షిఫ్ట్ అయింది, కంట్రీ సైడ్ షిఫ్ట్ అయింది. కంట్రీ సైడ్లో ఇట్ డ్రూ ఇంటూ ఇట్స్ ఫోల్డ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ పీజెంట్స్. అంటే ఇది ఎవరు మోసుకుని వెళ్ళారు కంట్రీ సైడ్, ఎవరు దీన్ని ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఎవరు భుజాల మీదకి ఎత్తుకున్నారు, పీజెంట్స్ అండ్ ట్రైబల్స్. ఓకే, పీజెంట్స్ అండ్ ట్రైబల్స్. ఎందుకు వాళ్ళు దీన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే, సో విచ్ వర్ డెవలపింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్స్ ఆఫ్టర్ ద వార్. సో అయితే ఇక్కడ ఈ పీజెంట్స్, ట్రైబల్స్ చాలా ఇబ్బందులు, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచి, పోస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత. సో ఆఫ్టర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఆఫ్టర్ ద వార్ చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అవధ్ ఎగ్జాంపుల్గా, అవధ్ అనే ప్లేస్ చూస్తే కనుక, అవధ్లో పీజెంట్స్ వర్ లెడ్ బై బాబా రామచంద్ర. చాలా ఇంపార్టెంట్ నేమ్, గుర్తుపెట్టుకోవాలి. కంట్రీ సైడ్లో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏ రకంగా మారింది అని రాసేటప్పుడు, ఆన్సర్ రాసేటప్పుడు, సో మీరు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు కన్సిడర్ చేసి తీసుకోవాలి. అవి ఎగ్జాంపుల్స్ని మీరు మెన్షన్ చేయాలి. అవధ్ అనేది చూస్తే కనుక అక్కడ పీజెంట్స్ని ఎవరు లీడ్ చేశారు, బాబా రామచంద్ర. ఈయనెవరమ్మా, ఈయన ఒక సన్యాసి. ఓకే, ఈజ్ ఎ సన్యాసి. సో బాబా రామచంద్ర ఈజ్ ఎ సన్యాసి హూ హ్యాడ్ ఎర్లియర్ బీన్ టు ఫిజీ. సో ఈయన ఫిజీ ఐలాండ్కి ఈయన్ని ఒక ఇండెంట్రూడ్ అంటే బలవంతంగా లేబరర్ కింద ఈయన వెళ్ళిపోయాడు ఎక్కడికి ఫిజీకి వెళ్ళిపోయాడు. ద మూమెంట్ హియర్ వాజ్ ఎగ్నెస్ట్ తాలూక్దార్స్. ఇక్కడ మూమెంట్ ఈ పీజెంట్స్ అనే వాళ్ళు ఎవరికి ఎగ్నెస్ట్గా మూమెంట్ చేస్తున్నారు, తాలూక్దార్స్ అంటే అక్కడ తాలూక్కి హెడ్ అనమాట, అండ్ ల్యాండ్ లార్డ్స్. సో ఒక తాలూకా అంటే ఏంటి, ఒక బౌండరీని ఒక తాలూకా అంటారు. తాలూక్దార్ అంటే ఏంటంటే తాలూకాకి హెడ్ ఉండేవాడిని తాలూక్దార్ అంటారు. సో ల్యాండ్ లార్డ్స్ అంటే అక్కడ ఆ విలేజ్లో ఉండేటటువంటి భూస్వాములు, అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ అనేది ఉండిపోతుందో వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పీజెంట్స్ అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువ హై రెంట్స్ అండ్ వెరైటీ ఆఫ్ అదర్ సెస్సెస్, అంటే రెంట్సే కాకుండా అద్దె రూపంలో, అంటే నువ్వు నీ దగ్గర ల్యాండ్ లేదు, నువ్వు అప్పుడు ల్యాండ్ ఎవరి దగ్గర తీసుకుంటావు, ల్యాండ్ లార్డ్ దగ్గర రెంట్కి తీసుకుని ఆ ల్యాండ్లో నువ్వు పంట పండించుకుని నీ బతుకుతారు, నువ్వు చూసుకుంటూ ఉంటావు. సో దాని మీద ల్యాండ్ లార్డ్ ఏం చేస్తాడు, రెంట్ వేస్తాడు. సో ఆ రెంట్స్ ఒక పక్క కడుతున్నారు, మరో పక్క అంటే ఎవరైతే ఈ మన ల్యాండ్ లార్డ్స్ కాకుండా సెస్ అంటే గవర్నమెంట్ కూడా వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సెస్ అంటే ఏంటంటే ట్యాక్సెస్ అనమాట. సో ఒక పక్క రెంట్ కట్టుకుంటూ ఒక పక్క ట్యాక్సెస్ కట్టుకుంటూ వీళ్ళు పీజెంట్స్ హ్యాడ్ టు గో బీగర్ అంటే ఏంటంటే తక్కువ రేటుకి పనిచేయాల్సిన అవసరం లేదా వితౌట్ ఎనీ బీగర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బాహుబలి సినిమాలో కట్టప్పలాగా. సో వాళ్ళు ఎప్పటికీ ఆ రాజు దగ్గరే సేవకుల్లో ఉండిపోతారు తప్ప వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. సో లేబర్ దట్ విలేజర్స్ వర్ ఫోర్స్డ్ ఓకే టు కంట్రిబ్యూట్. సో వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళతో పని చేయిస్తారు అండ్ వాళ్ళకి ఎటువంటి పేమెంట్ ఇవ్వరు. దాన్నే బీగర్ అంటారు. ఈ పదం పడాలి, ఏదైతే డార్క్ చేసి ఉన్న ప్రతి పదం కూడా మీ ఆన్సర్స్లో పడాలి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, కంట్రీ సైడ్లో ఏ రకంగా ఈవెంట్ అనేది, ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కంట్రీ సైడ్ ఎట్లా డెవలప్ అయిందంటే, సో పోస్ట్ వరల్డ్ వార్లో వచ్చిన తర్వాత పీజెంట్స్ అండ్ ట్రైబల్స్ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ ఇబ్బందులకి ఈ స్వరాజ్ అనేది వాళ్ళకి సొల్యూషన్లా కనిపించింది. అది స్వరాజ్ అనేది వీళ్ళకి ఒక సొల్యూషన్ లాగా కనిపించింది. స్వరాజ్ వస్తే కనుక మాకు ఈ బాధ నుంచి, ఈ సెస్సెస్ నుంచి, రెంట్స్ నుండి మనకి ఇండిపెండెన్స్ వస్తుందనే వాళ్ళ యొక్క ఊహ. సో అందుకు వీళ్ళు ఏం చేశారు, బాబా రామచంద్ర అనేటటువంటి ఒక లీడర్, ఆయన కూడా ఒక లేబరరే. సో ఫిజీ ఐలాండ్కి ఆయన బలవంతంగా లేబర్ కింద వెళ్ళి తర్వాత ఆయన ఈ మూవ్మెంట్కి సపోర్ట్ చేశారు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి ఎవరికి ఎగ్నెస్ట్గా, తాలూక్దార్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్. ఎందుకు, టు బీగర్ హై రెంట్స్, వెరైటీ ఆఫ్ సెసెస్ వాళ్ళ మీద వేసేస్తున్నారు. అలాగే బీగర్, సో ల్యాండ్ లార్డ్స్ దగ్గర వితౌట్ ఎనీ పేమెంట్ పనిచేయిస్తున్నారు. ఈ అన్ని రీజన్స్ వల్ల వీళ్ళు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో సో వీళ్ళు కూడా ఒక పార్టిసిపేట్ చేస్తారు. యాజ్ టెనెంట్స్ దే హ్యాడ్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సో మళ్ళీ వీళ్ళు అద్దెకి తీసుకుంటారు కదా వీళ్ళ దగ్గర ల్యాండ్స్, వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే మనకి ఇవాళ రోజున నువ్వు ఏదైనా అద్దెకి తీసుకుంటే రెంటల్ అగ్రిమెంట్ అనో లీజ్ అగ్రిమెంట్ అనో మనం రాసుకుని ఒక పీరియడ్ ఆఫ్ టైం వాడు మిమ్మల్ని ఖాళీ చేయించడానికి వీలు లేదు. ఆ రకంగా మనం ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. ఇక్కడ అట్లాంటి అగ్రిమెంట్ ఏం లేదు. నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే నువ్వు ఎన్నాళ్ళు అది
సాగు చేసుకోవచ్చు. వాడి ల్యాండ్ అనేది వాడికి అగ్రిమెంట్ ఏమి ఉండదు. వాడు ఏ రోజు వెళ్ళిపోమంటే కరెక్ట్గా నువ్వు పంట అంతా వేసుకున్నావు, రేపు నీకు నీ ధాన్యం నీకు రాబోతుంది, ఈ రోజు రాత్రి నువ్వు ఖాళీ చేయి, ఈ భూమి నాది, ఈ పంట నాది అంటూ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే. సో బీయింగ్ రెగ్యులర్లీ evicted సో దట్ దే కుడ్ అక్వైర్ నో రైట్ ఓవర్ ద లీజ్డ్ ల్యాండ్. సో ఈ లీజ్డ్ ల్యాండ్ మీద రెగ్యులర్గా వాళ్ళని ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎవిక్ట్ చేసాడు. ఎవిక్ట్ అంటే బయటికి తోసేయటం. సో దట్ దే కుడ్ నాట్ అక్వైర్ నో రైట్. సో వాళ్ళకి ఎటువంటి రైట్ ఆ లీజ్ ల్యాండ్ మీద ఉండేది కాదు. ద పీసెంట్ మూవ్మెంట్ డిమాండెడ్ రిడక్షన్. వాళ్ళకి ఏం కావాలి, పీసెంట్స్ కోరికలు ఏముంటాయి, సో వాళ్ళు కట్టే ట్యాక్సెస్ రెవెన్యూ తగ్గించమంటారు, రిడక్షన్ ఆఫ్ రెవెన్యూ, అబాలిషన్ ఆఫ్ బీగర్ అనేది అబాలిష్ చేయాలి, అండ్ సోషల్ బాయ్కట్ ఆఫ్ అప్రెసివ్ ల్యాండ్ లార్డ్స్. ఎవరైతే ఈ పీసెంట్స్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సోషల్గా బాయ్కట్ చేయాలంటే బహిష్కరించాలి. వాళ్ళ దగ్గరికి ఎవరు పనులకు వెళ్ళకూడదు. ఓకే, వాళ్ళ దగ్గరికి ఎవరు పనులకు వెళ్ళకూడదు, వాళ్ళని సోషల్గా బాయ్కట్ చేయాలనేది వీళ్ళ యొక్క డిమాండ్స్. సో ఇన్ మెనీ ప్లేసెస్ నాయి దోబీ బన్స్. ఇక్కడ చూడండి, నాయి అంటే ఎవరు, నాయి అంటే హూ సెలూన్ అంటే ఎవరైతే కటింగ్ చేస్తారో. ఆ రోజుల్లో సెలూన్ షాప్స్ ఉండేవి కాదు కదా. అప్పుడు ఏం చేసేవారు, ఈ ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి ఇవి వాళ్ళ ఇంటికి వెళ్ళి కటింగ్ చేసి మళ్ళీ వచ్చేవారు. వాళ్ళు ఎక్కడికి బయటకు వచ్చేవారు కాదు. ఈ ఎవరైతే బార్బర్ ఉంటారో ఆ బార్బరే ఇంటికి వెళ్ళి వాళ్ళకి హెయిర్ కట్ చేసి వచ్చేవారు. అలాగే దోబీ కూడా ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికేసి అక్కడ బట్టలు ఆరేసేసి మళ్ళీ బట్టలు ఇస్త్రీ చేసి మడత పెట్టి. సో ఆ రకంగా నాయి అంటే బార్బర్, దోబీ మీన్స్ హూ వాషెస్ అవర్ క్లోత్స్. సో వాళ్ళు బంద్ ఆర్ ఆర్గనైజ్డ్ బై పంచాయత్స్ టు డిప్రైవ్ ల్యాండ్ లార్డ్స్. సో ల్యాండ్ లార్డ్స్కి వీళ్ళు పూర్తిగా వీళ్ళ యొక్క సర్వీసెస్ని బంద్ చేశారనమాట. సో ఈ పంచాయత్స్లో డిప్రైవ్ ల్యాండ్ లార్డ్ సర్వీస్ ఈవెన్ బార్బర్స్ అండ్ వాషర్మెన్. సో వాళ్ళు సొంతంగా అయితే హెయిర్ కట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ కదా, వాళ్ళ బట్టలు అయితే వాళ్ళు ఉతుక్కోరు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కావాలి. ఇది నాయి దోబీ బంద్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో నాయి దోబీ బంద్, ఈ పదం పడాలి. బాబా రామచంద్ర పేరు పడాలి. ఎగెనెస్ట్ తాలూక్దార్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ ఎందుకు జరిగిందంటే బికాస్ ఆఫ్ హై రెంట్, వెరైటీ ఆఫ్ అదర్ సోర్సెస్ అండ్ బీగర్. సో అలాగే టెనెంట్స్కి నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, నో రైట్ ఓవర్ ద లీజ్డ్ ల్యాండ్. వీటన్నిటికీ ఈ పాయింట్స్ అన్నీ ఏదైతే అండర్లైన్ చేస్తే ఇవన్నీ కూడా ఆన్సర్స్లో పడితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఈ 1920 జవహర్లాల్ నెహ్రూ బిగేన్ గోయింగ్. సో 1920లో జవహర్లాల్ నెహ్రూ సో విలేజెస్కి వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఇక్కడ బాగా జరుగుతుంది కదా ఈవెంట్. సో అక్కడికి పెద్ద పెద్ద నాయకులు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చారు అవధ్కి, టాకింగ్ టు ద విలేజర్స్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దేర్ గ్రీవెన్సెస్. వాళ్ళ యొక్క కష్టాలు ఏంటి, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వినడానికి జవహర్లాల్ నెహ్రూ అవధ్కి వచ్చారు. బై అక్టోబర్ ద ఔద్ కిషోర్ సభ. సో అవధ్ ఇది అదే అవధ్ అని జస్ట్ షార్ట్ ఫామ్లో రాశారు. అవధ్ కిసాన్ సభ ఆర్గనైజ్ చేశారు, సెటప్ బై జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే అవధ్లో బాగా జరుగుతుంది కాబట్టి అక్కడే ఒక పెద్ద సభని ఏర్పాటు చేశారు. అండ్ బాబా రామచంద్ర అండ్ ఫ్యూ అదర్స్ ఇంపార్టెంట్ లీడర్స్ వీళ్ళు కాబట్టి. సో అవధ్ కిసాన్ సభ ఎక్కడ జరిగింది, అవధ్లో జరిగింది. ఎప్పుడు జరిగింది, అక్టోబర్లో జరిగింది. ఎవరు దీన్ని లీడ్ చేశారు, జవహర్లాల్ నెహ్రూ, బాబా రామచంద్ర. ఇవన్నీ కూడా మనకు ఆబ్జెక్టివ్స్లో అడుగుతారు. వితిన్ అ మంత్ ఓవర్ 300 బ్రాంచెస్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ ద విలేజ్ అరౌండ్ ద రీజన్. సో ఒక నెలలో ఈ కిసాన్ సభ అంటే ఏవైతే ఈ అవధ్ పీజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక 300 బ్రాంచెస్ సెటప్ చేశారు ఆ చుట్టుపక్కల విలేజెస్లో కూడా. ఇట్లాంటి ఈ బ్రాంచెస్ అంటే అర్థం ఏంటంటే అక్కడ అర్థం ఏంటంటే ఇలాంటి గ్రూప్స్. సో అంటే ఒక గ్రూప్ హూ సపోర్ట్స్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అట్లాంటి గ్రూప్స్ని ఒక 300 చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నింటిలో కూడా 300 గ్రూప్స్ని వీళ్ళు రెడీ చేస్తున్నారు. సో వెన్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బిగేన్ ద ఫాలోయింగ్ ఇయర్ ద ఎఫర్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ వర్ టు ఇంటిగ్రేట్ ద అవధ్ పీసెంట్ స్ట్రగుల్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఒక్కొక్క కోరికతో వస్తాడు. ఈ కోరికలన్నింటినీ ఏకం చేయాలి. ఏకం చేసి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి, స్వరాజ్. సో ఈ సొల్యూషన్ వైపు వీళ్ళందరూ అంటే వీడు పీజెంట్కి కావచ్చు, లేదంటే మిడిల్ క్లాస్ కావచ్చు, లేదంటే హై క్లాస్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ఆస్పిరేషన్స్ని అలైన్ చేసి దాన్ని స్వరాజ్ వైపు నడిపించటమే పెద్ద పెద్ద నాయకుల యొక్క మెయిన్ ఎజెండా అనమాట. సో వెన్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బిగేన్. సో ఫాలోయింగ్ 1920లో అంతా జరుగుతుంది కదా. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే ద ఎఫర్ట్ ఆఫ్ కాంగ్రెస్ వాస్ టు ఇంటిగ్రేట్ సో అవధ్ పీజెంట్ స్ట్రగుల్ని సో ఇంకాస్త వైడర్ స్ట్రగుల్. ఎందుకంటే ఇదే సమస్య ప్రతి చోట ఇండియాలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళు బయటకు వచ్చారు, వీళ్ళు ఏం చేస్తారు, ఫైట్ చేస్తున్నారు, మిగతా చోట ఫైట్ చేయట్లేదు. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే చోట్ల కూడా దీన్ని
వైడన్ చేయాలి, వైడర్ స్ట్రగుల్ అంటే అన్ని చోట్ల నుంచి స్ట్రగుల్ అనేది మొదలు చేయాలనేది జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన. ద పీసెంట్ మూమెంట్ హవెవర్ డెవలప్డ్ ఇన్ ఫార్మ్స్ దట్ ద కాంగ్రెస్ లీడర్షిప్ వాజ్ హ్యాపీ విత్. అంటే ఎగైన్ ఇక్కడ ఏమవుతుంది, ప్రతి చోట కూడా గాంధీ గారు కోరుకునేది ఏంటి, నాన్ వైలెన్స్. ఓకే, నాన్ వైలెన్స్ అండ్ పీస్ఫుల్నెస్. సో ఎప్పుడైతే ఈ పీసెంట్ మూమెంట్ అనేది మెల్లగా మళ్ళీ వైలెన్స్ వైపు టర్న్ అయిపోతుంటే, ద పీసెంట్ మూమెంట్ హవెవర్ డెవలప్డ్ ఇన్ ఫార్మ్స్ దట్ ద కాంగ్రెస్ లీడర్షిప్ వాజ్ అన్హ్యాపీ. సో కాంగ్రెస్ లీడర్షిప్ ఏ రకంగా ఈ పీసెంట్ మూమెంట్ అనేది ముందుకు తిరుగుతుందో అది చూసి వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? యాజ్ ద మూమెంట్ స్ప్రెడ్ ఇన్ 1920 when the houses of తాలూక్దార్స్ అండ్ మర్చెంట్స్ వర్ అటాక్డ్. సో అక్కడ ఏం జరుగుతుందో చూసారా, పీస్ఫుల్ మేనర్లో జరగట్లేదు. సో 1921లో ఈ మూమెంట్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఈ పీసెంట్స్ ఏం చేశారు, వీళ్ళు తాలూక్దార్స్ యొక్క ఇళ్ళని, మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేశారు, బజార్స్ని లూటీ చేశారు. అండ్ గ్రెయిన్ హోర్డ్స్ ఏవైతే వీళ్ళు ధాన్యపు గారాలంటే దాచుకుంటారు, సో ధాన్యాన్ని స్టోర్ చేసేవి గ్రెయిన్ హోర్డ్స్, అవి వీళ్ళు టుక్ ఓవర్ చేశారు, తీసుకుని వచ్చేసారు, దొంగలాడేశారు. ఇన్ మెనీ ప్లేసెస్ లోకల్ లీడర్స్ టోల్డ్ పీసెంట్స్ దట్ గాంధీజీ హాజ్ డిక్లేర్డ్ దట్. సో కొన్ని ఏరియాస్లో అయితే కొన్ని ఏరియాస్లో రాంగ్ మిస్కమ్యూనికేషన్. ఇన్ మెనీ ప్లేసెస్ లోకల్ లీడర్స్, అక్కడ లోకల్ లీడర్స్ ఏం చేసేవారు, పీజెంట్స్కి చెప్పేవారు, గాంధీ గారు హ్యాడ్ డిక్లేర్డ్ దట్ నో ట్యాక్సెస్ వర్ టు బి పెయిడ్ అండ్ ల్యాండ్ వాస్ టు బి రీడిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద పూర్. సో గాంధీ గారి పేరు చెప్పి గాంధీ గారు ఇంకా ట్యాక్సెస్ కట్టద్దన్నారు. అలాగే ఈ ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఏదైతే ల్యాండ్ జమ అయిపోయిందో ఆ ల్యాండ్ మొత్తం కూడా మనం పేదవాళ్ళ మధ్యలో రీడిస్ట్రిబ్యూట్ చేసుకోమన్నారు. సో ద నేమ్ ఆఫ్ మహాత్మా వాజ్ బీయింగ్ ఇన్వోక్ టు శాంక్షన్ ఆల్ యాక్షన్స్ అండ్ ఆస్పిరేషన్స్. సో ప్రతి చోట మహాత్మా గాంధీ పేరు వాడుకొని, సో మహాత్మా గాంధీ గారు ఇట్లా కోరుకుంటున్నారు అట్లా కోరుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ యొక్క యాక్షన్స్ కానీ ఆస్పిరేషన్స్ని ఇన్వోక్ చేయడం. ఇన్వోక్ అంటే ప్రొవోక్, ఇన్వోక్ అంటే సో ఒక రకమైన సృష్టించడం అనమాట. సో ఇన్వోక్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేవారు అనమాట. సో ఆ రకంగా జరిగేది కంట్రీ సైడ్. ఇంకో పక్క ట్రైబల్. సో ట్రైబల్ సైడ్ కూడా చూస్తే ట్రైబల్ పీసెంట్స్ ఇంటర్ప్రిటెడ్ ద మెసేజ్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ ఐడియాస్ ఆఫ్ స్వరాజ్ ఇన్ ఎట్ అనదర్ వే. సో ట్రైబల్ పీపుల్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు స్వరాజ్. ఇన్ గూడెం హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గూడెం హిల్స్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మిలిటెంట్ గొరిల్లా మూవ్మెంట్ స్ప్రెడ్ ఇన్ ద ఎర్లీ 1920లో ఒక మిలిటెంట్ గొరిల్లా అంటే డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసేయడమే. మిలిటెంట్ గొరిల్లా మూవ్మెంట్ స్ప్రెడెడ్ ఇన్ 1920, నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రగుల్ దట్ ద కాంగ్రెస్ కుడ్ అప్రూవ్. సో ఈ ఫార్మ్ ఆఫ్ అటాక్ని కాంగ్రెస్ అనేది ఒప్పుకోవట్లేదు. కాంగ్రెస్ చెప్పేది ఎట్లాంటిది, పీస్ఫుల్ అండ్ నాన్ వైలెన్స్తోనే మనం చేయాలి, సో వైలెన్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. సో కాంగ్రెస్ దీన్ని అప్రూవ్ చేయలేదు. ఈ మిలిటెంట్ గొరిల్లా మూవ్మెంట్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రగుల్ దట్ ద కాంగ్రెస్ కుడ్ అప్రూవ్. Here, as in the other forest regions, the colonial government has closed. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళకి ఎంత కోపం వస్తుందంటే, ఇప్పుడు ఫారెస్ట్ ఈజ్ దేర్ హోమ్, అంతే కదా. ఇప్పుడు ట్రైబల్స్కి అడవి అనేది వాళ్ళ ఇల్లు, వాళ్ళ యొక్క మదర్. సో ఇప్పుడు ఈ కొలోనియల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సో ఫారెస్ట్లోకి వెళ్ళడాన్ని ప్రివెంట్ చేసేది. ఫారెస్ట్ అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఆ లోపల బోల్డ్ అని ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేసేవారంటే ఆ ట్రీస్ ఏవైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేసేవారు, యూకేకి ఎక్స్పోర్ట్ చేసేవారు. అందుకు అది ప్రశాంతంగా చేసుకోవడానికి సో వీళ్ళని, ఈ ఫారెస్ట్ పీపుల్ని ఫారెస్ట్లోకి ఎంటర్ కానిచ్చేవారు కాదు. సో వాళ్ళకి అసలు యాక్సెస్ ఇచ్చేవారు కాదు. సో ఇప్పుడు ఫారెస్ట్లో ట్రైబల్ పీపుల్ క్యాటిల్, వాళ్ళు ఎక్కువగా ఆవులు, మేకలు ఇవన్నీ పెంచుకుంటుంటారు. వాటికి ఫుడ్ కావాలి కదా. సో ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, అగైన్ ఆ క్యాటిల్ వెళ్ళి గ్రేస్ చేయాలి. ఆ లోపల ఫారెస్ట్లో ఎక్కడ తిప్పితే అది ఫుడ్ తింటుంది, ఇంటికి వస్తుంది. సో అలాగే వీళ్ళకి ఫ్యూయల్ వుడ్ కావాలి కదా, రోజువారీగా వాళ్ళు వంట చేసుకోవాలంటే అక్కడ గ్యాస్ కనెక్షన్స్ ఉండవు పెద్దగా, ఆ రోజుల్లో అసలే ఉండేవి కాదు. సో వాళ్ళకి ఫ్యూయల్ వుడ్ కావాలి, చెక్క తెచ్చుకుంటే కానీ వాళ్ళకి వంట అవ్వదు. అలాగే ఫ్రూట్స్, వాళ్ళు తినే ఫ్రూట్స్ కానీ అవన్నీ అక్కడే పండుతాయి. సో ఇది ఇలా చేయటం వల్ల వాళ్ళకి కోపం వచ్చింది. దిస్ ఎన్రాజ్డ్ ది హిల్ పీపుల్కి కోపం వచ్చింది. నాట్ ఓన్లీ వర్ దేర్ లైవ్లీహుడ్స్ అఫెక్టెడ్ బట్ దే ఫీల్ దట్ దేర్ ట్రెడిషనల్ రైట్స్ ఆర్ బీయింగ్ డినైడ్. సో ఓన్లీ జీవితాలు మా బతుకు తెరువునే వీళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళకి ఒక నమ్మకాలు ఉంటాయి. సపోజ్ ఒక గాడెస్ ట్రీ ఉంటుంది అక్కడ లోపల ఫారెస్ట్లో, వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఊరేగించుకుంటూ వెళ్ళి ఆ గాడెస్ ట్రీకి ప్రే చేసుకోవాలనుకోండి. సో నువ్వు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళకూడదు, నీ గాడెస్ ట్రీయే కాదు. ఇలాగా ట్రెడిషనల్ రైట్స్ని కూడా డినై చేయడం స్టార్ట్ చేశారు ఈ కొలోనియల్ గవర్నమెంట్స్.
సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనుషులకి ఎప్పుడైతే నీకు ఫుడ్ ఇవ్వకుండా నీ ట్రెడిషన్స్ని రెస్పెక్ట్ చేయకపోతే నీకు ఆబ్వియస్గా నీకు కోపం వస్తుంది. వెన్ ద గవర్నమెంట్ బిగేన్ ఫోర్సింగ్ దెమ్ టు కాంట్రిబ్యూట్ బిగర్ ఫర్ రోడ్ బిల్డింగ్. అలాగే ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి చెట్లు గట్ట పట్టుకెళ్ళాలంటే రోడ్లు కావాలి కదా, అక్కడి నుంచి రోడ్లు ఆ కొండల్లోకి వచ్చి ఎవడు రోడ్డు వేస్తాడు, మళ్ళీ ఆ కొండల్లో ఉండే వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి రోడ్స్ గట్ట వేసుకుని బ్రిటిషర్స్కి పట్టుకెళ్ళడానికి కావాల్సినటువంటి సరుకులు లేకపోతే లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్ళడానికి రోడ్లు కావాలి. మళ్ళీ ఆ రోడ్లు కట్టడానికి లేబర్ ఎవరమ్మా? ఈ ఫారెస్ట్ పీపుల్ ఆర్ ట్రైబల్ పీపుల్. వాళ్ళని బలవంతంగా బీగర్ చేయించి రోడ్లు కట్టమనేవాళ్ళు. ఇక్కడ ఇలా చేయించరికి హిల్ పీపుల్ ఏం చేసేవారు? రివోల్ట్ చేసేవారు. ద పర్సన్స్ హూ కేమ్ టు లీడ్ దెమ్ వాజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఫిగర్. వీళ్ళందరినీ లీడ్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి మరెవరో కాదు, అల్లూరి సీతారామరాజు. సో ద గ్రేట్ లీడర్ అల్లూరి సీతారామరాజు. సో క్లెయిమ్డ్ దట్ ఈ హ్యాడ్ ఏ వెరైటీ ఆఫ్ స్పెషల్ పవర్స్. ఆయన నాకు కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి. ఈ కుడ్ మేక్ కరెక్ట్ ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్. అంటే ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ అంటే తెలుసు కదా, అంటే మన జాతకాలు లేకపోతే ఏం జరగబోతుందనే ప్రిడిక్షన్స్ అనేవి బాగా చేసేవారు. అండ్ హీల్ పీపుల్ యొక్క అంటే ఏదైనా దెబ్బలు తగిలినా ఎటువంటి చిన్న అప్పట్లో వైద్యమే ఉండేది కదా, ఇప్పుడు ఉన్నట్టు హాస్పిటల్స్ గట్రా ఉండేవి కాదు కదా. సో ఎటువంటి ఏదైనా చిన్న సమస్యలు తలెత్తిన గ్రామంలో విలేజెస్లో ట్రైబల్ విలేజెస్లో ఈయన వాటిని హీల్ చేసేవారు. హీ కుడ్ మేక్ కరెక్ట్ ఆస్ట్రాలజికల్ అయిపోయింది కదా, హీ కుడ్ సర్వైవ్ ఈవెన్ బుల్లెట్ షాట్స్. సో ఆయన ఏమన్నారంటే నేను బుల్లెట్స్ తగిలినా కూడా నాకు ఏమీ జరగదు అనే ఆ భరోసాని ప్రజలకు కల్పించారు. సో క్యాప్టివేటెడ్ బై రాజు ద రెబల్స్ ప్రొక్లైమ్డ్ దట్ హీ వాజ్ ఇన్. సో వీళ్ళు ఈ అల్లూరి సీతారామరాజు గారి మాటలు విని ఈ రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక భగవంతుడిలా వీళ్ళు చూసేవారు. రాజు టాక్డ్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఈయన ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క గొప్పతనం గురించి చెప్పేవారు. ఆయన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ అందరికీ కూడా ఖాదీ పెర్సువేటెడ్ పీపుల్ టు వేర్ ఖాదీయే మనం వేసుకోవాలి. అండ్ మనందరం కూడా డ్రింకింగ్ అంటే ఆల్కహాల్, డ్రింకింగ్ అంటే మంచినీళ్ళు కాదు. సో వీ హ్యావ్ టు గివ్ అప్ డ్రింకింగ్. అంటే మహాత్మా గాంధీ ఈజ్ ఎగెనెస్ట్ వాట్ ఈస్ దట్ డ్రింకింగ్ ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ నాన్ వెజ్ ఈటింగ్. సో అందుకు ఎప్పుడు కూడా ఈయన కూడా అల్లూరి సీతారామరాజు కూడా డ్రింకింగ్ అనేది మీరు గివ్ అప్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ అసెప్టెడ్ దట్ ఇండియా కుడ్ బి లిబరేటెడ్ ఓన్లీ బై ద యూజ్ ఆఫ్ ఫోర్స్ నాట్ నాన్ వైలెన్స్. ఈయన నమ్మేది ఏంటంటే గాంధీ గారి విషయంలో ఈయన ఏకీభవించిన పాయింట్ ఏంటంటే ఇండియా ఇండిపెండెన్స్ రావాలి అంటే మనం ఫోర్స్ వాడాలి, నాన్ వైలెన్స్ అనే దాంతో అది జరగదు. సో కాబట్టి ఈయన చెప్పినటువంటి ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈయన మాటలు వాళ్ళు ఫాలో అయ్యి ద గూడెం రెబల్స్ అటాక్డ్ పోలీస్ స్టేషన్స్. ఈ గూడెం రెబల్స్ ఏమేమి చేశారు? పోలీస్ స్టేషన్ని అటాక్ చేయటం, అటెంప్టెడ్ టు కిల్ బ్రిటిష్ అఫీషియల్స్, అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని కాల్చి చంపేయడం, అండ్ క్యారీడ్ ఆన్ గొరిల్లా వార్ఫేర్ ఫర్ అచీవింగ్ స్వరాజ్. సో వీళ్ళు స్వరాజ్యం తీసుకురావడానికి గొరిల్లా వార్ఫేర్ని, అంటే గొరిల్లా వార్ఫేర్ అంటే ఏంటమ్మా, చెట్లలో మొక్కల్లో నక్కి దాక్కుండా గొరిల్లా ఎలా అటాక్ చేస్తుందమ్మా, సడన్గా వచ్చి మీద పడిపోతుంది గొరిల్లా అట్లాగా. సో వీళ్ళు ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి దాక్కుని వాళ్ళని అటాక్ చేయటం. సో దట్ ఇస్ కాల్డ్ గొరిల్లా వార్ఫేర్. సో ఫైనల్గా రాజు వాజ్ క్యాప్చర్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ 1924. సో తర్వాత ఆయన్ని క్యాప్చర్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అండ్ 1924లో ఆయన్ని ఎగ్జిక్యూట్ చేసేసారు. అండ్ ఓవర్ టైమ్ బికేమ్ ఏ ఫోక్ హీరో. సో తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఒక కైండ్ ఆఫ్ హీరో, ఎందుకంటే ఆయన ప్రాణాలు త్యాగం చేశాడు కదా దేశం కోసం ఎవరు ప్రాణాలు త్యాగం చేసినా వాళ్ళందరూ కూడా హీరోసే కాబట్టి. సో లేటర్ ఆన్ హీ బికేమ్ ఏ ఫోక్ హీరో. సో స్వరాజ్ ఇన్ ద ప్లాంటేషన్స్. సో ఇప్పుడు ఇంకొక చోటుకి వెళ్తున్నాం మనం. ఫస్ట్ ఏం చూసాం? పీజెంట్స్ని చూసాం అవధ్లో. తర్వాత గూడెం హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంట్రిబ్యూషన్ చూసాం. తర్వాత స్వరాజ్ ఇన్ ప్లాంటేషన్. సో ఇంకొక సమస్య వచ్చింది, ఆ సమస్య దగ్గరికి వెళ్తున్నాం. సో వర్కర్స్ టూ హ్యాడ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో ఇక్కడ వర్కింగ్ క్లాస్ చూస్తున్నాం. పీజెంట్ క్లాస్ అయిపోయింది, ట్రైబల్స్ అయిపోయింది, వర్కింగ్ క్లాస్. వర్కర్స్ టు హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద మహాత్మా గాంధీ అండ్ నోషన్ ఆఫ్ స్వరాజ్. సో స్వరాజ్ని వీళ్ళు ఏ రకంగా అర్థం చేస్తున్నారు ఈ వర్కర్స్? ఫర్ ప్లాంటేషన్ వర్కర్స్, అస్సాంలో ఉన్నటువంటి ప్లాంటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఏంటంటే రైట్ టు మూవ్ ఫ్రీలీ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కన్ఫైన్డ్ స్పేస్. వీళ్ళకి ఏంటంటే ఒక కన్ఫైన్డ్ స్పేస్లో పెట్టేసి అక్కడే బతకాలి, మీరు అక్కడే పనులు చేసుకోవాలి, అక్కడే రోజు ఉండాలి. సో ఉదయం పని చేసుకోవాలి, రాత్రి తిని పడుకోవాలి, మళ్ళీ ఉదయం లేచి పని చేసుకోవాలి, రాత్రి తిని పడుకోవాలి. సో ఇలాగా ఒక కన్ఫైన్డ్ స్పేస్లో ప్లాంటేషన్ వర్కర్స్ని పెట్టి పని చేయించేవారు అనమాట అస్సాంలో. సో వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఏంటో, వాళ్ళకి ఏమో డబ్బులు అక్కర్లేదు, వాళ్ళకి ఏమి ఏదో పెద్ద ఇల్లు అక్కర్లేదు, లేకపోతే పెద్ద బిజినెస్లు పెట్టాలని కోరిక కాదు. వాళ్ళ కోరిక ఏంటి? ఈ దరిద్రపు ఈ కన్ఫైన్డ్ స్పేస్ నుంచి మేము బయటపడాలి, మేము కూడా ఫ్రీగా అందరిలాగా తిరిగే స్వేచ్ఛ మాకు కావాలి. సో అదే వాళ్ళ దృష్టిలో స్వరాజ్కి అర్థము. సో విచ్ దేవర్ ఎన్క్లోజ్డ్ అండ్ ఇట్ మెంట్ రిటైనింగ్ ఏ లింక్ విత్ ద విలేజ్ ఫ్రమ్ విచ్ దే హ్యాడ్ కమ్. సో
వాళ్ళ విలేజెస్కి అప్పుడప్పుడు వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారో వాళ్ళ చుట్టాలను చూడాలి. సో అది వాళ్ళ యొక్క కోరిక. మళ్ళీ వాళ్ళతో మేము లింక్స్ ఏర్పరచుకోవాలి, మా విలేజెస్తో మేము లింక్ అవ్వాలి. అండర్ ద ఇన్లాండ్ ఇమిగ్రేషన్, చాలా ఇంపార్టెంట్ పదం రాయాలి. ఓకే, ప్లాంటేషన్ వర్కర్స్ స్వరాజ్ని ఎట్లా చూశారు అని అడుగుతాడు. సో అక్కడ మీరు ఈ యాక్ట్ పేరు రాయాలి. ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారంగా 1859లో పెట్టినటువంటి బ్రిటిషర్స్ పెట్టినటువంటి ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్లాంటేషన్ వర్కర్స్ ఆర్ నాట్ పెర్మిటెడ్ టు లీవ్ ద టీ గార్డెన్స్. సో ప్లాంటేషన్ వర్కర్స్ని ఎప్పుడు కూడా టీ గార్డెన్స్ దాటి వెళ్ళనిచ్చేవారు కాదు, వితౌట్ ద పర్మిషన్. సో వాళ్ళ యొక్క సుపీరియర్ బ్రిటిషర్స్ పర్మిషన్స్ లేకుండా మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇన్ఫ్యాక్ట్ దేవర్ రేర్లీ గివెన్ సచ్ పర్మిషన్. సో చాలా బతుకులాడుకుంటే లేదంటే ఇంకేదైనా చేస్తారు, రేర్లీ వాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశం కల్పించేవారు. వెన్ ద హెడ్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, వాళ్ళ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఒకటి వినగానే థౌజండ్స్ ఆఫ్ ద వర్కర్ డిఫైడ్ ద అథారిటీస్ లెఫ్ట్ ద ప్లాంటేషన్ అంటే హెడెడ్ హోమ్. సో వీళ్ళందరూ కూడా ఏదో ఛాన్స్ దొరికింది మనకి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నాకు అవకాశం దొరికింది, ఈ అవకాశంలో అందరినీ ఒక్కటి చేసి అథారిటీస్తో మనం గొడవపడి మనం ఎలాగైనా సరే ఈ ప్లాంటేషన్స్ నుంచి మన ఇళ్ళకి పోవాలి. దే బిలీవ్డ్ దట్ గాంధీ రాజ్ వాజ్ కమింగ్ అండ్ ఎవ్రీ వన్ వుడ్ బి గివెన్ ల్యాండ్ ఇన్ దర్ ఓన్ విలేజ్. సో కొన్నాళ్ళకి గాంధీ రాజ్యం వస్తుంది, అక్కడ మనందరికీ కూడా ఎంతో కొంత ల్యాండ్స్ అనేవి ఇస్తారు మనం బతకడానికి మన విలేజెస్లో. సో కాబట్టి మనకే ఇబ్బంది ఉండదు. దే హౌఎవర్ నెవర్ రీచ్డ్ దేర్ డెస్టినేషన్, స్ట్రాండెడ్ ఆన్ ద వే బై ద రైల్వే అండ్ స్ట్రీమర్ స్ట్రైక్. దే వర్ కాట్ బై ద పోలీస్ అండ్ బ్రూటల్లీ బీటర్. సో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే లోపే వెంటనే బ్రిటిషర్స్ వచ్చి ఆ రైల్వే స్టేషన్లో వాళ్ళ మీద స్ట్రైక్ చేసి అందరినీ మళ్ళీ బలవంతంగా అరెస్ట్ చేసి బ్రూటల్లీ బీటన్, చాలా గట్టిగా కొట్టి సో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పడేశారు. సో ద విజన్ ఆఫ్ ద మూమెంట్ వర్ నాట్ డిఫైన్డ్ బై ద కాంగ్రెస్. సో ఇప్పుడు ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చెయ్యమని చెప్తున్నారు తప్ప, సో వాట్ ఈస్ ద విజన్, ఇది ఎందుకోసం చేస్తున్నాము, దీనివల్ల మీకేం జరుగుతుంది అనే విజన్ని ప్రాపర్గా డిఫైన్ చేయలేదు. ఓకే, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. ఇంటర్ప్రిటెడ్ ద టర్మ్ స్వరాజ్ ఇన్ దైర్ ఓన్ వేస్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్వరాజ్ని వాళ్ళ దృష్టి కోణంలో చూసి వాళ్ళ వేలో దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. సో ఇమాజిన్ ఇట్ టు బి ఏ టైమ్. సో వాళ్ళు ఏమనుకునేవారు, వాళ్ళు ఏం ఊహించేవారు, ఈ స్వరాజ్ అనేది మనం పడుతున్నటువంటి సఫరింగ్స్ ఏవైతే మనం పడుతున్నటువంటి బాధలు, మనం పడుతున్నటువంటి కష్టాలకి ఇదే పరిష్కారం. సో ఇదే పరిష్కారంతో వెన్ ఆల్ సఫరింగ్స్ అండ్ ఆల్ ట్రబుల్స్ విడ్ బి ఓవర్. స్వరాజ్ అనేది వస్తే మన కష్టాలన్నీ పోతాయి, మన సమస్యలన్నీ పోతాయి. ఎట్ వెన్ ద ట్రైబల్స్ చాంటెడ్ గాంధీజీస్ నేమ్ అండ్ రైజ్డ్ స్లోగన్స్ డిమాండింగ్ స్వతంత్ర భారత్. సో గాంధీజీ ట్రైబల్స్ చాంట్ ఎప్పుడు కూడా గాంధీజీ నేమ్ని చాంట్ చేసేటప్పుడు సో వాళ్ళు ఒక డిమాండ్ని, ఒక స్లోగన్ని కూడా చెప్పేవారు, ఏంటంటే స్వతంత్ర భారత్. దే వర్ ఆల్సో ఎమోషనల్లీ రిలేటింగ్ టు ఆల్ ఇండియన్ ఎజిటేషన్. సో అలాగే వాళ్ళు దేశంలో జరుగుతున్నటువంటి, ఇప్పుడంటే న్యూస్ ఉందమ్మా, టీవీ పెడితే ఎక్కడేం జరుగుతుంది, అప్పట్లో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అక్కడ జరుగుతుందని ఎవరో వచ్చి ఇక్కడ చెప్తే ఇక్కడ తెలుస్తుంది. సో ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఎటువంటి కనెక్షన్ లేకపోయినప్పటికీ, అందరూ దూరంగా ఉంటున్నప్పటికీ దేవర్ ఎమోషనల్లీ రిలేటింగ్ టు అన్ ఆల్ ఇండియా ఎడ్యుకేషన్. సో ఈ స్వతంత్ర భారత్ అనేది ఏదైతే ఈ డిమాండ్ ఉందో, ఈ స్లోగన్ ఉందో, అది అందరి యొక్క ఎజిటేషన్కి కూడా ఎమోషనల్గా రిలేట్ చేసేలాగా ఉంది. వెన్ దే యాక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ ఆర్ లింక్డ్ దేర్ మూమెంట్ టు దట్ ఆఫ్ కాంగ్రెస్. దే వర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఏ మూమెంట్ విచ్ వర్ వెంట్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ దేర్ ఇమీడియట్ లొకాలిటీ. సో ఎప్పుడైతే ఈయన గాంధీజీ గారి పేరుతోటి కానీ, గాంధీ గారు చెప్పారన్నటువంటి మాటతోటి కానీ ఎప్పుడైతే వీళ్ళకి మూమెంట్ చేస్తారో అది వాళ్ళ బౌండరీస్ దాటి పక్క లొకాలిటీస్కి కానీ ఆ పక్కకు కానీ బాగా స్ప్రెడ్ అయ్యి దానికి మంచి విలువ ఉండేది, ఆ మూమెంట్కి కూడా మంచి గుర్తింపు దక్కేది. ఓకే, సో ఇది ఒక ఫిగర్. చౌరీచారా ఇన్ గోరఖ్పూర్ పీస్ఫుల్గా డిమాన్స్ట్రేషన్ చేస్తున్నారు ఇన్ ద బజార్ టర్న్ ఇంటూ ఏ వైలెంట్ క్లాష్ విత్ ద పోలీస్. సో చౌరీచారాలు వీళ్ళందరూ పడుకోవట్లేదు, వీళ్ళందరూ చచ్చిపోయారు. సో అప్పుడు ఏం జరిగింది, పోలీసు షూట్ చేయడం ద్వారా సో మహాత్మా గాంధీ కాల్డ్ హాల్ట్. ఈ ఇష్యూ తర్వాత 1922లో చౌరీచారాలో ఏం జరిగిందంటే గోరఖ్పూర్లో ఒక పీస్ఫుల్ డిమాన్స్ట్రేషన్, అంటే శాంతియుతంగా ఒక బజార్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ద్వారా డిమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. కూర్చొని వాళ్ళు బ్రిటిషర్స్ డౌన్ అని చేస్తారు కదా, వాళ్ళు డిమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ పోలీసులు వచ్చారు, వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు. మహాత్మా గాంధీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడితో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేయమని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇస్ టువర్డ్స్ సివిల్ డిజొబీడియన్స్. టువర్డ్స్
సివిల్ డిసోబీడియన్స్. సో ఈ టువర్డ్స్ సివిల్ డిసోబీడియన్స్ అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా బెటర్గా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఎవరైతే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఓకే, సో ఏమైనా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.